విషం కుపఠితా విద్యా విషం వ్యాధిరనౌషధం విషం వ్యాధిదరిద్రస్య వృద్ధస్య తరుణే విషం. అంటే తను నేర్చుకున్న దానికి అసలైన అర్థం కాకుండా తను వేరే అర్థం తీసుకున్నాడు అనుకోండి, ఆ అర్థంతో తన జీవితానికి అన్వయం చేసుకుని మసిలేడు అనుకోండి, అది ఎప్పటికైనా అతనికి మరణాంతకం, ప్రమాదం అవుతుందన్నమాట. ఇది ఎప్పుడు వస్తుందంటే సాధారణంగా గురుముఖత లేని విద్య వల్లే ఇలాంటివి వస్తూ ఉంటాయి. గురువు లేని విద్య గుడ్డు విద్య అన్నారు. గురువుగారు ఏం చేస్తాడంటే, ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాడవేరు అని ఉందనుకోండి, ఉప్పు తను ఒకడు చదువుకున్నాడు అనుకోండి, గురువుగారు లేకుండా ఉప్పు కప్పురం ఒకలాగే ఉంటాయి అని మాత్రమే తెలుస్తుంది. గురువుగారితో తెలుసుకున్నాడు అనుకోండి, ఆ గురువుగారు ఆ ఉప్పు కప్పురంతో అనేకమైనటువంటి ఉదాహరణలు ఇచ్చి మంచివాళ్ళని చెడ్డవాళ్ళని, మంచి మాటని చెడ్డ మాటని అనేక కథలు చెప్పుకుంటూ అనేక జీవిత సత్యాలను దానికి జోడించి ఆ శిష్యుల్ని ఆ విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతాడు ఆయన గురువుగారు. గురువు అంటే ఏమిటి? అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి వాడు గురువు అనమాట. ఆ విధంగా అసలైన అర్థం తెలుసుకుని మసిన నాడు ఆ విద్య తనకు ఉపయోగిస్తుంది, లేదంటే తనకి మరణాంతకం అవుతుంది. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుకలేకయున్న ఆ చదువు నిరర్థకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చరచ్చటన్ పదునుగా మంచి కూర నలపాకము వండిననైనా అందు పొదవగు ఉప్పు లేక రుచి పుట్టనేర్చునటయ్య భాస్కర అన్నాడు. చదివిన జానికి మంచి రసజ్ఞత, మంచి సంస్కారం, మంచి వినయ, దాని పరమార్థం తెలుసుకోవడము అవన్నీ కూడా ఉండాలి. అవన్నీ లేకపోయినాడు ఆ చదువు నిరర్ధకం అన్నమాట. ప్రజలెవరు కూడా మెచ్చుకోరు. చదువగవలయును జనుల చదువుకు సార్థకత కూర్చి జనవలను సుమి చదివెను 10 శిరములన ఎదితి సుతవైరి ఫలమే అకటక పీస. రావణాసుడు 10 తలకాయలతోటి చదువుకున్నాడు, ఏం లాభం? అలాగే ఒక బ్రాహ్మణ కుమారుడు కాశీ వెళ్ళి చదువుకున్నట్ట. కాశీ వెళ్ళి చదువుకుని విద్యలన్నీ కూడా నేర్చుకున్నాక కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి తన గ్రామానికి వచ్చాడు. పెళ్ళయింది, చక్కగా అత్తారింటికి వచ్చాడు. ఆ వేళ అత్తారూళ్ళో ఏదో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగితే ఈ బ్రాహ్మణ కుమారుడికి ఒక శ్లోకం జ్ఞాపకం వచ్చింది. ఏమని? ఉష్ణేన ఉష్ణం శీతలం, ఉష్ణం ఉష్ణేన శీతలం, వేడి వేడి కలిస్తే చల్లబడుతుంది అని. అది ఏదో సైంటిఫిక్ రీజన్. పూర్వం జ్వరాలు వచ్చాయనుకోండి, అగ్నితుండు మాత్రలు వేసేవారు. జ్వరం అంటే ఏమిటి? ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది, అగ్నితుండు మాత్రం వేసేవారు. అంతేగాని జ్వరం వచ్చింది కదా, ఒళ్ళు వేడిగా ఉంది కదా అని మజ్జిగ ఇచ్చారనుకోండి, వికటిస్తుంది అది. ఇది ఎలాగే ఏదో ఆయుర్వేదమో లేకపోతే ఏదో సైంటిఫిక్ రీజన్గానో ఆ యొక్క శ్లోకం చెప్పబడింది. దాని అసలు అర్థం ఈ కుర్రాడికి తెలియదు. అందువల్ల ఏం చేశాడు, ఆగండి అని అక్కడ ప్రజలందరూ కూడా కంగారు పడుతున్నారు కదా, వాళ్ళందరినీ ఆపి అక్కడ ఆ కాలుతున్నటువంటి ఇంటిలోంచి ఒక కాలుతున్న కట్టె తీసుకుని పక్క ఇంటికి పెట్టేట. జనాలందరూ కూడా నివ్వేరిపోయారు. ఎలాగోలాగా గగ్గోలు పెడుతూ ఆ ఇల్లు కూడా కాలిపోవడం మొదలుపెట్టింది. వెంటనే అందరూ కూడా ఆర్పి ఈ బ్రాహ్మణ కుమారుని అడిగట్టి, ఏంటి ఎలా చేసావు, నువ్వేదో మంత్రాలు బట్టి చల్లారుస్తావేమో అనుకుంటే అనేసరికి వాడన్నట్ట, మీరు కంగారు పడ్డారు అనవసరంగాను, ఉష్ణం ఉష్ణాన శీతలం, వేడి వేడి కలిస్తే చల్లబడుతుంది అనేసరికి చాలే మంచి తెలివి అని అనుకున్నారు. ఆ తర్వాత ఈ అబ్బాయికి శోభనం రాత్రి ఏర్పాటు చేశారు. వీడు భార్యను చూసేసరికి ఆ భార్య చాలా అందంగా ఉందిట. అప్పుడే చూశాడు వాడు. వెంటనే భార్యారూపవతి శత్రు అని ఒక శ్లోకం జ్ఞాపకం వచ్చింది. కుర్రాడికి చదువుకున్నాడు కదా మరి. వెంటనే వీడు ఆ భార్య ఒక కన్ను పొడిచేసేట. భార్యారూపవతి శత్రు అంటే ఏదో అనేక అర్థాలు ఉంటాయి దానికి. ఈ కుర్రాడికి అది తెలీదు. వెంటనే అసలైనది తెలియదు, భార్యారూపవతి శత్రు అని ఒక కన్ను పొడిచేసరికి ఆ అమ్మాయిలు అవ్వదివ్వమని ఏడవడం మొదలెట్టేసరికి అందరూ కూడా వచ్చి కంగారు పడి ఈ కుర్రాడిని తిట్టి తండ్రి దగ్గరికి పంపించారు. ఆ విధంగా అసలైనటువంటి అర్థం తెలుసుకోకుండా ఉన్నారనుకోండి, అది చాలా చేటు తెస్తుందన్నమాట. అలాగే విషం వ్యాధిరనౌషధం. ఏదైనా ఒక వ్యాధికి
ఔషధం ఇంకా కనిపెట్టబడలేదనుకోండి. మనం చూసాం కదా, 5-6 ఏళ్ల క్రితం కరోనా వచ్చింది. మందు లేక వేలాది మంది, లక్షల మంది చచ్చిపోయారు. ఆ తర్వాత మందు కనిపెట్టారు. ఆ తర్వాత కరోనా నెమ్మదించింది. అలాగే విషం వ్యాధి అనౌషధం, దానికి మందు లేదనుకోండి, అది చాలా ప్రమాదకరం అన్నమాట, అటువంటి వ్యాధి. అలాగే విషం వ్యాధి దరిద్రస్య, పేదతనంలో ఏదైనా కాని రోగం వచ్చిందనుకోండి, దానికి ఎక్కువ డబ్బులు పెట్టలేరు. దరిద్రం చాలా గొప్పది. దరిద్రం ఉందనుకోండి, అన్నీ ఉన్నట్టే. ఇంకా పరువు ఉండదు, డబ్బు ఉండదు. ఇవన్నీ కూడా దరిద్రం వల్ల ఏర్పడుతూ ఉంటాయి. ఎవరు కూడా ఉండరు, స్నేహితులందరూ దూరం అయిపోతారు, బంధువులందరూ కూడా దూరం అయిపోతారు, దానికి తగ్గ తినడానికి తిండి లేదు. అలాంటి టైంలో కాని రోగం ఏదైనా వచ్చిందనుకోండి, ఇంకా అంతకు మించినటువంటి కష్టం లేదు. అది విషంతో సమానం ఆ కష్టం. మనం కూడా టీవీల్లోనూ లేకపోతే మన ఈ సెల్లో ఫేస్బుక్లో చూస్తూ ఉంటాం చూడండి, కొంతమంది పోస్టులు పెడుతూ ఉంటారు. మా అబ్బాయికి కానీ మా అమ్మాయికి కానీ కాని వ్యాధి వచ్చింది, దీనికి 10 లక్షలు ఖర్చు అవుతాయట, మా దగ్గర డబ్బులు దయచేసి అందరూ కూడా సహాయం చేయండి. ఇలా వీధిని పడవలసి వస్తుంది, పరువు పోగొట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది. అటువంటిది. ఆ తర్వాత వృద్ధస్య తరుణీ విషం, ముసలితనంలో కనుక పడుచు అమ్మాయితోటి పెళ్ళయిందనుకోండి, ఈ ముసలివాడు ఆ భార్య మీద అనేక అనుమానాలు ఉంటాయి. ఆ యొక్క భార్యను చూసినప్పుడల్లా వీడికి మనసు పాడైపోతూ ఉంటుంది. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో అని అనేక విధాలుగా ఊహించుకుంటూ ఉంటాడు. తన మనసు పాడైపోతూ ఉంటుంది. ఆ అమ్మాయిని ఇబ్బంది పడుతూ ఉంటాడు, తను ఇబ్బంది పడుతూ ఉంటాడు. వృద్ధస్య తరుణీ విషం. అందువల్ల ఈ శ్లోకానికి మనము ఇలా అర్థం చేసుకోవాలన్నమాట.